ఎంజీరావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీరావు గారు. ఎంజీరావు గారు, గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు వస్తూ ఉన్నాయి, ప్రచారం జరుగుతూ ఉంది. అంటే మనం చూసాం కదా, మాజీ సీఎం రోడ్డు మీదకి వస్తే చాలు, జనాల్లోకి వస్తే చాలు పెద్ద రచ్చ అవుతోంది. పొదులు చూసాం, సత్తెనపల్లి చూసాం, బంగారుపాళ్యం చూసాం. అసలు సింగయ్య మృతి ఇష్యూలో ఎంత రచ్చ అయిందో అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏంటి అటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? జగన్ అరెస్ట్ అవుతారా అంటే ఏం చెప్తారు మీ విశ్లేషణ? అవునండి, ఇప్పుడు సోషల్ మీడియాలో వివిధ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంటూ ఎన్నో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఎక్కడికి ప్రజల్లోకి వెళ్ళినా అక్కడ ఏదో ఒక విషయంలో, అంటే ఎవరు కూడా చేస్తున్నారనేది పక్కన పెడితే ఏదో ఒక విషయంలో అక్కడ చట్టభద్రతల సమస్య అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అది ఎవరు చేస్తున్నారనేది తర్వాత విషయం. అంటే ఆ విధంగా ఎన్నో ఎఫ్ఐఆర్లు కూడా ఆయన మీద ఆల్రెడీ ఎన్నో కేసులు ఉంటాయి. 35 ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు తొలగి మళ్ళీ కొత్త కేసులు వస్తున్నాయి. అసలు ఏంటి ఇది అంటే, ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అవుతారా? ఇప్పుడు సింగయ్య మృతిలో ఈయన అరెస్ట్ అవుతారా అని ఒక 10 రోజులు జరిపోయింది. కానీ ఇక్కడ రాజకీయ పరిణామాలని పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలని చాలా కూలంకషంగా పరిశీలిస్తే మనకు తెలిసి వచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది జరగదు అనేది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి ఒక సందర్భంలో ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, చట్టం విషయంలో జోక్యం నేను చేసుకోను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ని మేము పగబట్టి అరెస్ట్ చేస్తే మళ్ళీ పగ టిట్ ఫర్ టాట్ యాటిట్యూడు, తర్వాత ఐ ఫర్ ఐ అయ్యి అదొక విపత్కర పరిస్థితికి దారి తీస్తుంది. అలాంటి విధ్వంసాలు క్రియేట్ చేసే విధంగా వెళ్ళదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం అభివృద్ధి పదంలోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటు అమరావతికి, పోలవరం విషయంలో సహకరించి అభివృద్ధికి సహకరిస్తే మనం చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆయన అరెస్ట్కి నేను వెళ్ళను, ఆ అరెస్ట్ విషయంలో నేను జోక్యం చేసుకోను అని సుస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిపోయింది. కాబట్టి కాకపోతే ఇప్పుడు చిన్న కేసులు ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే అక్కడ సింపతి గెయిన్ చేయడానికి వెళ్ళవచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావచ్చు. ప్రభుత్వం కూడా ఈయన అరెస్ట్ అని అంటే ఏ విధంగానైనా కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే అది ఒక సంచలనం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక అధినేత, ఒక చాలా పెద్ద పార్టీ, అంతకుముందు మాజీ సీఎంగా 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. ఒక పెద్ద పార్టీ, దానికి ఒక అద్భుతమైన క్యాడర్ ఉంది. ఈ విషయంలో ఆయన అరెస్ట్ అంటే ఒక సంచలనం అవుతుంది. కానీ ఇక్కడ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్ని ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్డ్, దేర్ విల్ నాట్ బి ఎనీ అరెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు ఉండదు అని మనం సుస్పష్టంగా చెప్పొచ్చండి. ఎంజీరావు గారు, జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు రప్ప అంటే తప్పేమీ లేదప్ప అని చెప్పేసి. అండ్ సింగయ్య మృతి ఇష్యూలో మనం చూసాం ఎంతలా డిఫెండ్ చేసుకున్నారు. అంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా దాన్ని హైలైట్ చేస్తోంది. హైలైట్ ఇన్ ద సెన్స్ రచ్చ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా విమర్శల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ ఉన్నారా? అంటే తనను అరెస్ట్ చేసే విధంగా జగన్ వాళ్ళని రెచ్చగొట్టి అరెస్ట్ అయ్యి సింపతి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలించాలండి. ఏదో ఓ పుష్పాలో డైలాగ్ పట్టుకుంటే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోయింది. రప్ప అనేది ఒక సంచలనం. అసలు ఆ డైలాగ్ ఏ సందర్భం, ఆ సినిమా ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ఆ సినిమాలో ఆ డైలాగ్ అనేది చాలా దారుణమైంది. ఆ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినా మాత్రం పీపుల్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఆ సినిమాతో వచ్చిన జై భీమ్ లాంటివి యాక్సెప్ట్ చేశారు. మంచి పదాలని సినిమాతో వదిలేయాలి. వాస్తవ రాజకీయాలు వేరుంటాయి. ఎందుకంటే ఇది ప్రజా జీవితం, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు. అక్కడ ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రతిపక్షాలైనా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా నడుచుకోవాలి. అలాంటి సినిమా డైలాగులు ప్రజల్లో తీసుకొస్తే అవి సంచలనం అవుతాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చూస్తే, అంటే ప్రతిపక్షం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ రెచ్చగొడుతుందా తనను తాను అరెస్ట్ చేసేటట్లు అనే మీ క్వశ్చన్ అడిగితే నేను ఒకటే చెప్తానండి. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి. 11 సీట్లు వచ్చినా ఆయన అధ్యక్షుడిగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్యేగా, చట్టసభలో సభ్యుడిగా అసెంబ్లీకి ఆయన వెళ్ళాలి. కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఏదండి, మనకి వర్షాకాల సమావేశాలు, మాన్సూన్ సెషన్ జరగబోతుంది. ఒక నెల పాటు, ఒక 20 రోజుల పాటు ఉంటాయి అవి జరగబోయేది. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి ప్రిఫర్ చేయడం లేదు. వైసీపీ అధినేత అసెంబ్లీకి ప్రిఫర్ చేయకుండా ఏదో కారణాల వల్ల ప్రజల్లోకి వెళుతున్నారు. అంటే ప్రభుత్వం చేసే తప్పుల్ని
ఎత్తి చూపడం అనేది ప్రతిపక్ష యొక్క పాత్ర, దాని విధి, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం అనేది రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష విధి. కానీ అది రెండు, ఫస్ట్ దాన్ని చేయవలసింది రాజ్యాంగబద్ధంగా చేయవలసింది అసెంబ్లీలో, చట్టసభల్లో చేయాలి, అక్కడ లేదా ప్రజల్లోకి రావాలి. కానీ వైసీపీ అధినేత చట్టసభలను వదిలేసి ఆయన వచ్చేది ప్రజల్లోకి వస్తున్నారు. అది మంచిది కాదు. ప్రతిపక్షం అనేది ప్రజల్లోనూ పోరాడాలి, మీడియా ద్వారా ఇవన్నీ ఉపయోగించుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళడం తప్పులేదు, ఆయన వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆయనకు ఆ హక్కు ఉంది. ప్రతిపక్ష నేతగా ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ చట్టసభలను వదిలి వెళ్ళకూడదు, చట్టసభలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, అది చేయాలి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏంటంటే చట్టభద్రతల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు పొదులు వెళ్ళినా ఈ సింగయ్య మృతి ఏంటి, ఆ చిత్తూరు అక్కడ మామిడిపళ్ళు విషయం ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఒక చట్టభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి అనేది అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ఇంకెవరన్నా క్రియేట్ చేస్తున్నారు? ఈయనేమంటారు, లేదు ప్రతిపక్షాల అధికారులే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ చట్టభద్రతల సమస్యలు తీసుకొస్తున్నారని వైసీపీ అంటది, టీడీపీ కూటమేమో ఇలా అంటది. కానీ ఏదేమైనా అక్కడ ఆయన ఎక్కడ పర్యటించినా అక్కడ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అది ఏమన్నా వ్యూహమా, రాజకీయ వ్యూహమా, ఇటు కూటమి రాజకీయ వ్యూహమా, వైసీపీ రాజకీయ వ్యూహమా అనేది పరిశీలించే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలు ఏంటో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయండి? మనం అంతకుముందు చూసాం. సిబిఎన్ గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఏమైంది? ఆయన ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని అంతకుముందున్న కాంగ్రెస్ సోనియా ప్రభుత్వం చెప్పినట్టు అరెస్ట్ చేయడం వల్ల ఆయన పార్టీ వచ్చింది, ఆయన సీఎం అవ్వడం జరిగింది. అంటే జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి మంచి జరిగిపోతుందా అన్నట్టు పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నా రెచ్చగొట్టి అరెస్ట్ చేసి ఆయన జైల్లోకి వెళ్ళారనుకోండి, అసలు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అల్లకొల్లం అవుతుంది. ఎందుకంటే దాని అభివృద్ధి అనేది పక్కదారి పెట్టిపోదు. అది ఏదైతే అజెండా పెట్టుకుందో అభివృద్ధి అజెండా అనేది పక్కదారి పడద్ది. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్థానిక ప్రభుత్వ ఎన్నికలు కూడా అక్కడ పెండింగ్ ఉన్నాయి, కాబట్టి ఆయన ప్రజల్లోకి వెళ్తారు. లేదు ఇంకోటి కూడా ఉంది, జమిలీ ఎలక్షన్స్ ఏమన్నా బీజేపీ బిల్ పాస్ చేస్తే 2029 కాదండి ఎలక్షన్, ముందే అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అన్నిటినీ పరిణామాలు చూస్తే ప్రతిపక్షం రెచ్చగొడుతుందా లేకపోతే ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుంటుందా అనేది పక్కన పెట్టినా, ముందు ఆయన ఎక్కడికి విజిట్ చేసినా, చట్టసభలను పక్కన పెట్టి ఆయన ఎక్కడికి విజిట్ చేసినా అక్కడ ఒక చట్టభద్రత సమస్య కింద క్రియేట్ అవుతుంది. ఇది ఎవరి వ్యూహం అనేది ప్రజలు మాత్రం చాలా నిశ్చితంగా పరిశీలిస్తారండి. మీడియాలో ఉన్న ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అంటే అభివృద్ధి అనే మంత్రంతో కూటమి వెళ్తుంది, ఈ చట్టభద్రత దాన్ని వార్చలేక ఈయన వెళుతున్నారా, అక్కడ ఏదైనా చట్టభద్రత సమస్య వస్తుంది. ఇది మాత్రం కుదరదు. వచ్చే చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ప్రభుత్వం చేస్తే, తప్పులు చేస్తే వాటిని ఎండగట్టవలసిన బాధ్యత ప్రతిపక్షంగా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అక్కడే ఎండగట్టాలి. అది కుదరకపోతే ప్రజల్లోకి రావాలి, లేకపోతే రెండూ రావచ్చు, అదేం కాదు. వైసీపీని డీల్ చేసే విషయంలో కూటమిలో ఐక్యత ఉందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగానే ఉంది, కానీ జనసేన కానీ బీజేపీ కానీ పెద్దగా జగన్ మీద విమర్శలు చేయడం లేదు. అట్ ది సేమ్ టైం వైసీపీ జగన్ కూడా బీజేపీని పెద్దగా టార్గెట్ చేయట్లేదు, జనసేన ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. ఏంటి ఐక్యత? ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఐక్యత అనే విషయానికి వస్తే ఎలక్షన్కు ముందే అసలు ఈ జనసేన బీజేపీ టీడీపీ ఒక కూటమిగా ఏర్పడతాయా లేదని చాలా సందేహాలు వచ్చాయి. కానీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఒక కూటమిగా ఏర్పడి, ఫస్ట్ జనసేన టీడీపీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు యొక్క కృషి వల్ల బీజేపీ రావడం, ఆ విధంగా ఒక అద్భుతమైన కూటమిగా ఫామ్ అవడం వల్లే, ఆ కూటమి సంయుక్తంగా కృషి వల్లే కూటమి అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందండి. 164 సీట్లు, 11 సీట్లు వదిలేస్తే అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. దానితో కూటమి ప్రభుత్వం వచ్చింది. 1 ఇయర్ నుంచి చాలా చక్కగా సంయమనంతో, ఓపికతో కింద క్యాడర్, 3 పార్టీల క్యాడర్ని కలుపుకుంటూ వాళ్ళ ఆది నాయకత్వం, ఆ 3 పార్టీలు అద్భుతంగా వెళ్తున్నాయి. అది వాళ్ళ బలం. కూటమి బలం ఏంటి? సంయుక్తంగా 3 పార్టీలు కొంత క్యాడర్ని కలుపుకుని అభివృద్ధి పదాన్ని ముందు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లడం కూటమి యొక్క బలం. వైసీపీ యొక్క బలహీనత ఏంటి? కూటమి ఆ బలమే దీని బలహీనత. లేకపోతే అది కూడా విజయ అవకాశాలు ఉండునా, కూటమి ఏర్పడకపోతే విజయ అవకాశాలు ఉండునేమో, అదనమాట. అంటే ఈ కూటమి బలం ఏంటి? ఇప్పుడు వైసీపీని డీల్ చేసే విషయంలో కూటమి చాలా ఒకే వాయిస్లో చాలా వ్యూహాత్మకంగా వెళుతుంది అనేది ఇక్కడ మనకి సుస్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షం ఎలా పనితీరు ఉంది అనే దాని మీద కూటమి ప్రభుత్వం మీద ఒక్కటే వాయిస్ వస్తుంది. ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అయినట్టు ఎక్కడా కనపడడంలో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. సో ఇక్కడ చెప్పాలంటే కూటమి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షానికి సంబంధించిన విషయంలో చాలా సంయుక్తంగా, చాలా ఒకే వాయిస్తో అక్కడ ప్రవర్తిస్తుందని మన రాజకీయ పరిణామాలను చాలా కూలంకషంగా పరిశీలిస్తే కనపడిపోతుందండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయింది. ఈ ఏడాది
కాలం మనం పరిశీలిస్తే కనుక కూటమి ఏ వ్యూహంతో వెళుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ని డీల్ చేసే విషయంలో? ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చను నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే చాలా డీప్ ఎనాలిసిస్ చేయాలి. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు కూటమి ఏ వ్యూహంతో ఉంది, అసలు వైసీపీ వ్యూహం ఏంటి, కూటమి వ్యూహం ఏంటి, ప్రభుత్వ వ్యూహం ఏంటి, ఇప్పుడు వైసీపీ వ్యూహం ఏంటి, వచ్చే జనరల్ ఎలక్షన్స్ దాకా వీళ్ళు ఇలాగే ఉంటారా ఏంటి అని చూస్తే కూటమి చాలా సుస్పష్టమైన వ్యూహంతో ఉందండి. ఇక్కడ కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూడా, మోడీ కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఒక వ్యూహంతో వాళ్ళు వెళుతున్నారు. ఆ వ్యూహం ఏంటో చూడండి. తర్వాత వైసీపీ ఏ వ్యూహంతో వెళ్తుందో చూడాలి. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కూటమి వ్యూహం ఏంటంటే కేవలం అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టడం, చాలా ఓపికతో దృష్టి పెట్టడం. అది మరి వైసీపీ వ్యూహం ఏంటి? వైసీపీ ఏంటంటే వీళ్ళు చాలా ఓపికతో కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెడితే, ఈ కూటమి సంయుక్తంగా ఒకటే వాయిస్ తోటి వెళితే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కూడా ఇదే కూటమి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో విడతాయి. ఏదంటే రాజకీయ వ్యూహం. ఎవరైనా నలుగురు మిత్రులు కలితే వాళ్ళ మధ్యన విభజించు పాలన చేసామనుకోండి, ఇటువైపు గెలుపు వచ్చేస్తాయి. కాబట్టి వైసీపీ ఆ కూటమిలో విభజన తీసుకురావాలి అనే వ్యూహంతో ఇది వెళ్తుంది. రెండు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో వెళ్ళిపోయి ఇటు పోలవరం కంప్లీట్ చేసేసి ఇటు యొక్క రాజధానిని కూడా ఒక రూపు తీసుకొచ్చేసి పెట్టుబడులు గమ్యస్థానంగా చేసి చూడండి, కర్ణాటకతో పోటీ పడుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల విషయంలో. ఏరోస్పేస్ ఏంటి వీటి విషయంలో మైక పెద్ద పెద్ద కంపెనీలు వైజాగ్ వస్తున్నాయి. ఇటు పోలవరం డ్యామ్కి ఎన్నో కేంద్రం నిధులు బీభత్సంగా వస్తున్నాయండి. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా 100% మనకు కనిపిస్తున్నాయి. రాజధాని విషయంలో ఎన్నో లక్షలాది వేలాది కోట్లు అక్కడికి వస్తున్నాయి. కాబట్టి రాజధాని కూడా ఒక రూపం వచ్చేసేటట్టుంది. పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు 10 లక్షల కోట్లు వచ్చినాయి, ఇప్పటికే ఇంకా 23 లక్షల కోట్లు మేము టార్గెట్ చేస్తున్నామని. అంటే కేవలం అభివృద్ధి మంత్రం, వెల్ఫేర్ మంత్రం మీద అది పనిచేస్తుంది. ఇది కూటమి యొక్క వ్యూహం, గుర్తుపెట్టుకోవాలి. కూటమి కలిసి ఉండడం అనేది ఒక్కటైతే, రెండు, అది అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పోలవరం ఈ క్యాపిటల్ కంప్లీట్ చేసి ఇంకా పెట్టుబడులు తెచ్చి ఉద్యోగితని క్రియేట్ చేసి పెట్టుబడుల గమ్యం ఇట తెలంగాణతో పోటీపడి, అటు కర్ణాటకతో తమిళనాడుతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ముందు పదానికి ఒక హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్గా, హబ్ ఆఫ్ డెవలప్మెంట్గా మార్చేస్తే అది కూటమి యొక్క వ్యూహం. అదే సమయంలో వైసీపీ వచ్చి ఈ కూటమి ఇలాగే వెళ్ళిపోతే, ఇదే అభివృద్ధి మంత్రంతో వెళ్ళిపోతే వైసీపీ వీక్ అయిపోతుంది. అసలు కూటమి ఏం చెప్పింది ఎలక్షన్ ముందు? వైసీపీ అనేది ఒక విధ్వంస పాలన, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన 2019 నుంచి 2024 పాలన ఒక విధ్వంస పాలన అనేది చాలా హైలైట్ చేసింది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చట్టభద్రతల సమస్య వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి చట్టసభలను వదిలేసి ప్రజా సమస్యల మీద ఎక్కడికి వెళ్ళినా ఒక ఇష్యూ వస్తుంది. అంటే ఏంటి, ఈ కూటమి యొక్క అభివృద్ధి మంత్రాన్ని, అభివృద్ధి వ్యూహాన్ని చక్కగా పీస్ఫుల్ శాంతి భద్రత ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పర్యటనలు చెప్పి అది ఇది క్రియేట్ చేసి చెడగొడుతున్నారు అనేది కూటమి ప్రభుత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటి, కూటమామో అభివృద్ధి మంత్రంతో వెళ్తూ ఉంటే ఈయన వచ్చి అభివృద్ధి శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేసి ఇటు పెట్టుబడులు రాకుండా చేసేసి పెట్టుబడులదారులు వచ్చే వాళ్ళకి బెదిరిస్తుందని కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుందనమాట. అంటే ఇక్కడ సుస్పష్టంగా మనకు ఒక వ్యూహం కనబడుతుంది. మేము అభివృద్ధి చేస్తూ ఉంటే విధ్వంస పాలన అంతకుముందు చేసి మళ్ళా విధ్వంసం క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకుండా చేయడం ఆయన అడ్డుకుంటున్నారు అనే వ్యూహాన్ని కూటమి వెళ్తుంది. ఈయన ఏం చేస్తున్నారు చూడండి, కూటమి అభివృద్ధి పదంతో వెళ్తలేదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పథకాలు ఇవ్వలేదు, ఇవి వెళ్ళలేదని ఈయన వెళ్తున్నారు. సో ఇక్కడ స్ట్రగుల్ జాగ్రత్తగా చూడండి. ఇలా జాగ్రత్తగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది కూటమి ప్రభుత్వ అజెండాలో లేనే లేదు. వాళ్ళ వ్యూహం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన అయింది, మళ్ళీ ఆయన అధికారం నుంచి మీరు పంపేసినా 11 సీట్లు ఇచ్చేసినా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇచ్చినా మళ్ళీ అదే విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ వస్తే మళ్ళీ ఈ విధ్వంస పాలన ఉంటుంది. ఇది జగన్ ప్రభుత్వం, జగన్ యొక్క వ్యూహం, వైసీపీ వ్యూహం అని కూటమి తీసుకెళ్తుంది. అదొక వ్యూహంతో. ఈయన ఏం చేస్తున్నారు, లేదు కూటమి మాయమాటలు చెప్పేసింది, ఇది కుదరదనేది ఆవిని వ్యూహంతో. అంటే అభివృద్ధి మేము, ఆయన విధ్వంసం ఆయనని వ్యూహాలన్నమాట. ఈ వ్యూహంలో ఏంటంటే ఇవి వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా శాంతి భద్రతల సమస్య ఎవరు తీసుకొస్తున్నారు అంటే అది ప్రజలు గమనిస్తూ ఉంటారు, అన్నీ గమనిస్తూ ఉంటారు. కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగదు, ఆయనకు మళ్ళీ సింపతి క్రియేట్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేయదు. అందుకనే ఆయన పార్టీ యొక్క విధానాలు మళ్ళీ పార్టీ క్యాడర్ను బతికించుకోవాలి.
చాలా చాలా కేసులు వస్తున్నాయి, వాటి నుంచి వాళ్ళని విధించాలి, లేదా వాళ్ళు విడిపోతారు. చూడండి, చాలా స్టాల్ వార్డ్స్ నేతలే వైసీపీని వదిలేశారు, అది గమనించుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి అండ్ బీజేపీకి ఉన్న సంబంధానికి సంబంధించి చాలామంది చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. బహుశా ఏ నేత కూడా ఇంతకాలం బెయిల్ మీద లేడు అని చెప్పేసి. వైసీపీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక్కటే సుస్పష్టమండి. ఇప్పుడు అసలు ఇది ఈ ప్రశ్న అడిగే ముందు ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి టీడీపీ జనసేన మీద ఆధారపడి ఉందా, లేదా టీడీపీ జనసేనల మీద అది ఆధారపడి ఉంది, లేదా ఇది ఆధారపడి ఉందా అనేది గమనించాలి. మోడీ ప్రభుత్వమే ఇప్పుడు ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్ర ప్రజలు ఇచ్చిన ఈ 25 సీట్లు 23 సీట్ల మీద డిపెండ్ అయ్యి ఉంది అనేది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మోడీ ప్రభుత్వం కూలిపోతుంది, మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు వెనక్కి వెళ్తే అక్కడ నితీష్ కుమార్ గారు నమ్ముకుని ఎన్డీఏ ప్రభుత్వం వెళ్ళడం లేదు. ఇది మనం చాలా సుస్పష్టంగా చూడాలి. అసలు జగన్ పార్టీని, జగన్ని బీజేపీ అసలు పట్టించుకోదు. ఎందుకంటే అది 2 సీట్లతో ఉంది, 2-3 సీట్లతో, దాని అవసరం బీజేపీకి ఇప్పుడు లేదు. కానీ జగన్ గారి మీద అక్కడ కొన్ని డజన్లు ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. మరి మోడీ అరెస్ట్ చేయించుకోవచ్చు కదా అనేది మనం ఇక్కడ గమనించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ అమిత్ షా గారు చెప్పిన మోడీ గారితో ఇలా ఫోన్ కాల్ చేసి ఇక్కడ జగన్ గారిని అరెస్ట్ చేయొచ్చు కదా, ఏది బెయిల్ క్యాన్సిల్ అయ్యి అని ఇక్కడ మనల్ని అడగవచ్చు, కరెక్టే. కానీ మోడీ ప్రభుత్వం, మోడీ గారు ఇప్పుడు అమిత్ షా గారు జగన్ గారిని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వ్యూహం ఒక్కటే. అదేంటంటే వైసీపీని కదపకుండా వదిలేస్తే, అభివృద్ధి మీద దృష్టి పెట్టేస్తే, ఈ అభివృద్ధే వైసీపీకి మళ్ళా ఓటమి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వైసీపీకి 5 సంవత్సరాల అవకాశం ఇస్తే దాన్ని చక్కగా వినియోగించుకోకపోవడం వల్ల, పెట్టుబడులు ఎక్కువ రాకపోవడం వల్ల, క్యాపిటల్ లేకపోవడం, 3 క్యాపిటల్ అది ఫెయిల్ అవ్వడం, తర్వాత క్యాపిటల్ అడ్రస్ లేకుండా, అంటే 3 క్యాపిటల్ అయినా క్యాపిటల్ సరిగ్గా చేయలేదు, అంతే, అది ఫెయిల్ అయిందని చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. 3 క్యాపిటల్ని చక్కగా పెట్టలేదు, ఒక రూపు ఇవ్వలేదు. వైజాగ్ని క్యాపిటల్ అన్నారు, దానికి అసలు తరలించలేకపోయారు, అంటే ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. పోలవరం కంప్లీట్ అవ్వలేదు. అందుకే ప్రజలు ఏంటంటే పెట్టుబడులు, ఈ ఉద్యోగిత లేకపోవడం వల్ల ఇది ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలతోటి ఇచ్చారు. వెల్ఫేర్, అభివృద్ధి లేదు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రారు, మళ్ళీ బీజేపీని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చూపలేకపోతే మాత్రం ముఖం చూపించలేరు. కాబట్టి వాళ్ళు అభివృద్ధి మీదే దృష్టి పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టి క్యాపిటల్ అవ్వాలంటే ప్రతిపక్షం యొక్క సహకారం కావాలి, పెట్టుబడులు రావాలంటే అభివృద్ధి సహకారం కావాలి. ఇప్పుడు పొరపాటున మీరు నన్ను అడిగినట్టు ఇప్పుడు కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నది అయ్యిద్ది. ఎందుకంటే సిబిఐ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సిబిఐ, ఈడీ మళ్ళీ ఏసీ బెయిల్ క్యాన్సిల్ అందంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారు. దీనివల్ల నష్టం ఎవరికి? వీళ్ళ అభివృద్ధి మంత్రానికి నష్టం. ఎందుకు? ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు కేంద్రం నిధుల తప్పు ఎన్నో ప్రైవేట్ నిధులు అక్కడికి వస్తున్నాయి, క్యాపిటల్కి, వైజాగ్కి వస్తున్నాయి. ఈ అన్ని నిధులన్నీ వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేస్తే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇదే ప్రతిపక్షంలో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని, అంటే ఈ టిట్ ఫర్ ట్యాట్, ఐ ఫర్ ఐ అనేది చాలా డేంజరస్ అండి, అది రాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు, ఆయన జైల్లో పెట్టి ఆయన పార్టీని నష్టం చేయవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళు అన్న మాట ఇచ్చిన, ప్రజలకు మాట ఇచ్చిన అభివృద్ధి మీద దృష్టికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు, వైసీపీ ఓడిపోతుంది మళ్ళీ. కాబట్టి వాళ్ళు అభివృద్ధి మీద వెళ్తున్నారు, ప్రతిపక్షాన్ని కదపడాలని చాలా జాగ్రత్తగా గమనించాలని, చాలా జాగ్రత్తగా ఉంటుంది వీళ్ళ అభివృద్ధే. కాబట్టి మోడీ గారు, ఆయన చేతిలో సిబిఐ ఉన్నా, ఈడీ ఉన్నా దాన్ని కదపరు. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి చాలా ఎక్కువ సీట్లు, ఎన్డీఏ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు వీళ్ళు ప్రెజర్ తెచ్చినా కేంద్రం ఓకే అంటది, అమిత్ షా గారు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా అనరు, ఎందుకంటే వాళ్ళ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే, వైసీపీని అలాగే వదిలేసి అభివృద్ధి మీద వ్యూహం పెట్టారు. వాళ్ళు చాలా ఓపికతో చక్కగా వెళుతున్నారు. ఈయన వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ యొక్క కలిసికట్టుగా ఉండే తత్వాన్ని ఎండగడుతూ ఇలా ప్రజల్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇలాగే సైలెంట్గా ఉన్నారనుకోండి, పార్టీ చాలా నష్టపోద్ది. కాబట్టి ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆ విమర్శలో చాలా జాగ్రత్తగా వెళుతున్నారన్నమాట ఆయన. సో ఈయన వ్యవహరించేది కరెక్టే, వాళ్ళు వ్యవహరించేది కరెక్టే. కానీ విన్ అనేది ఎవరు రెచ్చిపోతే వాళ్ళు నాశనం అవుతారు. ఇక్కడ పొరపాటున వాళ్ళు అరెస్ట్ చేతిలో చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, సోనియా పెట్టినట్టు, ప్రజల్లో సింపతి మళ్ళీ ఏమవుద్ది, అది అందరికీ తెలిసిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది గమనించాలండి.
మీరు చెప్తున్నట్టుగా ఎంజీరావు గారు జగన్ని అరెస్ట్ చేయాలి అనుకుంటే కూటమి ప్రభుత్వానికి చాలా ఈజీ. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి ఇంకా ప్రూవ్ అవ్వలేదు అది. 52 రోజుల పాటు ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి అరవింజ్ తీర్చుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో కేసులో అరెస్ట్ చేయొచ్చు. లేదు అంటే మీరు చెప్తున్నట్టుగా సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి దానిలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ 2029 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? అరెస్ట్ చేస్తుందా ఈ ప్రభుత్వం? ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది కూటమి ప్రభుత్వం హ్యాండ్ ఉండదు. అది ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చెయ్యదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే కూటమి అటు బీజేపీ ఇన్వాల్వ్ అవ్వదు, ఇటు కూటమి ఈ ఇద్దరు జనసేన టీడీపీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డజన్ల కొద్దీ ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. అక్కడ చాలా రోజులుగా బెయిల్ ఉంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే సిట్టు వీటికి సంబంధించి, సిబిఐకి సంబంధించి అసలు ఏంటి ఇంత లాంగ్ టర్మ్ బెయిల్ ఉంది, ఇంత మిస్అప్రోప్రియేషను, ఈ క్విడ్ ప్రో కేసులు అంటే ఇలాంటి అవినీతి కేసులు ఉన్నాయి, వీటి మీద ఎందుకు విచారణ ముందుకెళ్ళడం లేదని సుప్రీంకోర్టు అక్కడ చాలా సీరియస్ అయ్యింది. ఏది సిట్ల మీద సంబంధించి, సిబిఐల మీద. కాబట్టి వాటి మీద ఆ కేసులు మళ్ళీ విచారణకు వచ్చి ఏదైనా ప్రూవ్ అయినా ఆయన పర్మనెంట్గా జైలుకి వెళ్తారు, లేదా ఏదైనా విషయంలో ఆ బెయిల్ క్యాన్సిల్ అయినా ఆయన జైలుకి వెళ్తారు. అంతేకాని ఆయన కావాలని కొత్త కొత్త కేసుల్లో ఇరికించి కొత్త కేసుల్లో ఆయన జైలుకి వెళ్ళేటట్టు చేస్తే ఆయన చాలా ఈజీగా వస్తారు. కానీ ఆయన మీద ఆల్రెడీ ఉన్న ఈడీ, సిబిఐ కేసుల్లో ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపలికి వెళ్తే సంవత్సరాల కొద్దీ లోపల ఉంటారు. పర్మనెంట్ అయితే అది ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు ప్రూవ్ అవుతాయి. కానీ ఈ చిన్న చిన్న కేసులు, ఈ సింగయ్య మృతి A1, A2, A3లు కాకుండా A4, A5 పెట్టారనుకోండి, ఆయన ఒక నెలలో 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. అలా తిరిగి రావడం వల్ల నష్టం ఎవరికి? కూటమి ప్రభుత్వం. కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే ఈడీ, సిబిఐ కేసులు, ఎగ్జిస్టింగ్ కేసెస్లో ఆయన చట్టం తాను చూసుకుపోతూ ఉంటే అది కూటమికి అరెస్ట్ చేశారని రాదు, ఆయన అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేగాని కొత్త కేసులు పెట్టి కూటమి అరెస్ట్ చేసే అవకాశాలు 100% ఇక్కడ లేవండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా అనుభవం ఉంది. అక్కడ తమిళనాడు పరిణామాలు తెలుసు. జయలలిత, కరుణానిధి మధ్యలో ఈ టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్ వల్ల ఎట్టి పరిస్థితులు మంచిది కాదు. ఇలా సింపతి క్రియేట్ చేస్తే ఇది ఆయన జైల్లో పెట్టి అది కూటమి ప్రభుత్వానికే ప్రాబ్లం అవుతుంది. కూటమి ప్రభుత్వానికి అది రివర్స్ అవుతుంది, కౌంటర్ ప్రొడక్ట్ అవుద్ది అనమాట. ఆ విషయంలో వాళ్ళు కెలుక్కోరు. అభివృద్ధి వాళ్ళ మంత్రం ఓపికతో పనిచేసిపోవడం, ఇటు ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడం. ప్రభుత్వం రెచ్చగొట్టి వెళ్ళిందనుకోండి, అది ఏం చేయదు, చట్టభద్రతల సమస్యని ఎత్తి చూపుతూ ఉంటుంది. చూడండి విధ్వంస పాలన ఎలా చేస్తున్నారు, ఆయన పాలన మీరు ముగించిన మళ్ళీ విధ్వంసం క్రియేట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తే మళ్ళీ విధ్వంసం చేస్తారని చెప్తూ పోతూ ఉంటుంది అనమాట కూటమి ప్రభుత్వం. అంతే. కానీ ఈయన అరెస్ట్ అవ్వాలంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే ఆయన ఎగ్జిస్టింగ్ కేసులు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా సుప్రీంకోర్టు లేకపోతే మిడిల్ మ్యాన్ ఎవరైనా మూడో వ్యక్తి, అంటే ఈ కూటమి ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరి ద్వారానైనా వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేసి అనుకోండి, ఆయనకి ప్రమాదం అయితే అక్కడ పొంచి ఉంటుంది. రైట్ అండి. అంటే జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ప్రస్తుతానికి లేదు, భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. అంటే 2029 ఎన్నికలకు ముందు అంత సాహసం కూటమి ప్రభుత్వం చేయదు అనేది మీ విశ్లేషణ. రైట్ అండి. చిన్న బ్రేక్ తీసుకుందాం.